ఏం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో, ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ పరిస్థితులు ఉద్భవించినాయి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యమేంది, ప్రజలకు మనం ఏమని చెప్పాలి, ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేయాలి, మన కార్యక్రమాలు ఎట్లా ఉండాలి అనే విషయాలను చర్చించుకోవడం కొరకే మనం ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రోజు పొద్దున్న లేస్తే మీడియాలో ఏం కనబడుతుంది? అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఏం చూస్తున్నాం మనం? వార్తలు పేపర్ తీయగానే కనబడుతుంది. హలో, ప్రతిరోజు మైకాడ సమస్య వస్తుంది. ఇలా కోటెడో దొరబడుతుందా? ఎవడొస్తుండా ఇట్లా అడ్డం మధ్యన? మేము కూడా ఒకటి వస్తాడా? ఎందుకు రోజు చెప్పొస్తాను? వాస్తవానికి ప్రజా సమస్యలు ఏవైతున్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలు ఏమైతున్నాయో ఇవి కనపడాలి వార్తలలో. సరే, రాజకీయాలు ఉంటాయి, పరిపాలన ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వచ్చేది ఉంటే అవి కనపడాలి. మీడియాలు కానీ 115 రోజులుగా ప్రభుత్వం మారిందని కానీ, మారిన ప్రభుత్వం ఈ పని చేస్తుంది, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది అన్న వార్త కానీ, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్న వార్తలు కానీ కనబడతలేవు పెద్దగా. ప్రజలకున్న తక్షణమైన సమస్య కరువు సమస్య. కరువు వచ్చిన కరువు ఒకటైతే, కాంగ్రెస్ పార్టీ చేతగాంతనం వల్ల, వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్న దాంట్లో అనుభవం లేకపోవడం వల్ల, లేదా వాళ్ళ దురుద్దేశాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, విద్యుత్ సమస్య. వీటిపైన ప్రముఖమైన వార్తలు ఉండాలి, ప్రముఖ చర్చలు ఉండాలి. కానీ ఒక పథకం ప్రకారం ఇవేది రానివ్వటం లేదు. రాష్ట్రంలో కరువు లేనట్టు, రైతుల పొలాలు ఒక ఎకరం కూడా ఎండిపోనట్టు, రైతుల ఆర్తనాదాలు లేనట్టు, ఆత్మహత్యలు లేనట్టు నటిస్తున్నారు. ప్రభుత్వం నటించేటట్టు చేస్తుంది. ఏం కనబడుతున్నాయి? కేసులు కేసులు కేసులు. 120 రోజులుగా కేసుల వార్త తప్ప చాలా ప్రముఖ పత్రికలలో ఫ్రంట్ పేజీ మొత్తం ఇంకొక వార్త రావడం లేదు. వాస్తవానికి కేసులు ఏదైనా జరిగితే, నేరం ఏదైనా జరిగితే, తప్పులు ఏమైనా జరిగితే ఆయా సంస్థలు విచారణ చేస్తే వాళ్ళు చెప్తారు. మన ప్రభుత్వం ఉండగా ఏముండే? ఒక్కనాడంటే ఒక్కనాడు 10 ఏళ్లలో కేసీఆర్ నోటి నుంచి వాడిని జైల్లో పెడతా, వీని కేసులో పెడతా అనే మాట విన్నామా? అప్పుడన్నా మంత్రులుగా మేమెవరమైనా, జిల్లాలో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు పలానోని జైలు ఇస్తాం, పలానోని మీద కేసు పెడతాం అనే మాటలు ఎప్పుడన్నా విన్నామా? అసలు కేసు పెడితే కేసు గురించి చెప్తే ఎస్ఐ చెప్తాడు,
పలాను నేరం చేసిరు పట్టుకొచ్చినా పంపించినా అని ఎస్ఐ చెప్తాడు. ఇంకేదైనా కొంచెం పెద్దదైతే డిఎస్పీనో ఎస్పీనో చెప్తారు. కానీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు పోలీసులు చేయవలసిన పని మాత్రమే చేస్తున్నారు. అది కూడా సక్రమమైంది కాదు. లీకేజీలు, ఫేక్ వార్తలు, లీకేజీ వార్తలు, ఉన్న సమస్యను లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమించజేసే ప్రయత్నం. చెప్పిండ్రు, మేము మొదటి రోజే చెప్పినాం, మీ కేసులు గీసులు విచారణలు పెద్ద సమస్య కాదు, చేసుకోండి. కానీ అది మాత్రమే పరిపాలన కాదు. పరిపాలన అంటే వేరే ఉంటుంది, ప్రజల సంక్షేమం కొరకు ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉంటుంది. దానిపైన దృష్టి పెట్టండి అని. 100 రోజులు దాటింది. మొట్టమొదటి 9వ తారీఖు ఇస్తాం మేము అని చెప్పింది వాళ్ళే. రైతు భరోసా 9 నాడే ఇస్తాం. అయ్యేంటి 13 హామీలు, 6 హామీలు 13 పథకాలు 9వ తారీఖు నాడు ఇస్తామన్నారు. డిసెంబర్ 9 వచ్చింది. 100 రోజులు అడిగినారు. సరే 100 రోజులు కూడా చేయని అనుకున్నాం. మేము మాట్లాడలే. కేసీఆర్ గారు ఏం నోరు ఇప్పలే. మాకు కూడా చెప్పిండు కేసీఆర్ సార్, కొత్త ప్రభుత్వం కదా, కొద్దిగా సెటిల్ కానివ్వండి, కుదురుకోనియండి, మీరు కూడా ఎవరేం తొందరపడి అనకండి, సమయం ఇద్దాం. వాస్తవానికి ఇచ్చే అక్కర లేదు, ఒక నిమిషం కూడా ఇచ్చే అక్కర లేదు. మన చేతి నుంచి వాళ్ళు ఎప్పుడైతే అధికారం తీసుకుంటూ ఆ క్షణం నుంచి వాడిదే బాధ్యత. రాజ్యం అంటే అట్లే ఉంటుంది. అదే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చేది. 10 రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుబంధ సంఘాలతోని కరెంట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పి సెక్రటేరియట్ మీద దాడి చేసింది. ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పంపించి 10 రోజులలోనే. అంతకుముందు వీళ్ళు ఇచ్చి ఎరగబెట్టిరా అంటే మనలాగా 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళేం గారు. వీళ్ళు 5 ఏళ్ళు ప్రజల్ని ఏడిపించిపోయిన వాళ్ళే, కరెంట్ ఇవ్వకుండా నాశనం చేసిపోయిన వాళ్ళే. వీడు ఇయ్యంది వాడేదో ఇయ్యలేనట్టు 10 రోజులు కాకముందే. కానీ ఇక్కడ 100 రోజుల సమయం అడిగినారు. సరే ఇస్తామని చెప్పినాం. 100 రోజుల సమయం కూడా ఇచ్చినాం. వాడు తిన్నదరక్క మనల్ని పిలిచి లేపి తన్నించుకున్నాడు అసెంబ్లీ పెట్టి. వచ్చిన మాటలు మాట్లాడి మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారిని వేదికకి రావాల్సిందిగా కొంచెం ఇది జరగండి. ఎక్కడైనా జరిగి ఇది కూర్చోండి. అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీ తప్పకుండా పెట్టాలి, వాస్తవాలు మాట్లాడాలి, ప్రజలకు ఏం చేయబోతున్నారో వివరించాలి, ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే ప్రతిపక్షం మా దృష్టి తీసుకురమ్మని చెప్పాలి. కానీ పెట్టుడే. గత ప్రభుత్వం అప్పులు చేసింది, దాని మేము శ్వేతపత్రాలు ఇస్తాం, ఈ పత్రాలు ఇస్తాం, ఆ పత్రాలు ఇస్తాం. ఏమైంది? శ్వేతపత్రాలు ఇచ్చారు, ముఖం నల్లగా చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇస్తే మన మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ముఖం మీద దన్నినట్టు బ్రహ్మాండంగా అన్ని నిజాలు బయటికి పెట్టాడు. నీళ్ళ మీద మాట్లాడదాం ఉన్న రైలు కలబడ్డారు, విద్యుత్ మీద మాట్లాడబోయినరు, పాపం కండ్లు బయలుగా మినాయి. అప్పులు చేసిండు కేసీఆర్, అప్పులు చేసిండు మాట్లాడిండ్రు. అప్పుడు కొత్తగా చేసుడేంది? మీరే ఇచ్చిపోయారు అప్పు. కరెంట్ మాకు ఇచ్చినాడు, 22,000 కోట్ల అప్పు ఇచ్చిపోయినరు. 22,000 కోట్ల అప్పుకు 10 ఏళ్ళలో ఎంత కావాలి? 5 ఏళ్ళకే డబల్ అవుతుంది బ్యాంకు మిత్తికి కూడా. 22,000 కోట్లు మొదటి విడతలనే 44,000 కోట్లు అయింది.
44,000 కోట్లు మళ్ళీ 5 ఏళ్లలో 88,000 కోట్లు అయింది. ఇక కొత్తగా కేసీఆర్ చేసిన అప్పు ఎక్కడుంది? మీరు తెచ్చిన అప్పు వడ్డీ కడుతూనే బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి పద్ధతుల్లో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ ఈ దేశాన్ని మునగడానికి తెచ్చుకున్నాడు. గది సోయి లేక ఎదలికల పడ్డారు. ఇప్పి చూపిస్తే తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? వచ్చి 15 వారాలు అయింది, 15 కోట్ల అప్పు తెచ్చారు. మరి ఎవడోడు ఎంత పంచుకుంటున్నాడు? కేసీఆర్ అప్పు తెచ్చిండు, తినడం మాట్లాడిండ్రు. మరి 15,000 కోట్ల అప్పు ఎవడోడు తిన్నాడు? ఇప్పుడు మీరు అప్పు లేకుండా చెయ్యాలి కదా. నేను అదే అసెంబ్లీలో చెప్పిన, సంతోషం ఈ ప్రభుత్వం అప్పు చేయకుండానే పరిపాలన చేస్తానన్నందుకు ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తాను. వీళ్ళు కనుక ఇది చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలో వీళ్ళే పెద్ద మునగాండ్లు అవుతారు అమెరికా కంటే. ఎందుకంటే అమెరికానే అత్యంత ఎక్కువ అప్పున్నారు ఆ దేశం. అందరు వీళ్ళనే చూసి నేర్చుకొని పోతారు, వచ్చి చేయండి అని చెప్పి అయిపోయింది. ఏంటిది చేసింది? పాపం 4,000 ఇస్తారన్నారు ముసలి పెద్ద మనుషులకు. ఆశ కొరకు అన్న వస్త్రాన్ని పోతే ఉన్న వస్త్రం పోయిందని 4,000 పక్కన పెడితే ఇప్పుడు 1 నెల ఎగ్గొట్టిండ్రు. 2,000 పెన్షన్ కూడా 1 నెల ఎగ్గొట్టిండ్రు. 2 లక్షల రుణమాఫీ అనుకున్నారు, 15,000 రైతు భరోసా అనుకున్నారు, ఉన్న భరోసానే పోయింది. పాపం తులం బంగారం అదనంగా వస్తుందని ఆశపడ్డారు. తులం బంగారం కాదు కదా, అసలే లేదు. కళ్యాణ లక్ష్మి అవ్వాలి మేము సంతకాలు పెట్టిపోయినాయే, ఇంకా ఇస్తానికి వాళ్ళకి చేతులు వస్తలే. ఇంకా కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కటి కూడా సంతకం పెట్టాలి ఇచ్చిన లేదు. ఇస్తే తులం బంగారంతో ఇవ్వాల్సి వస్తుందన్న భయం వాళ్ళ సంతకంతో వస్తే. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. అనుకోకుండా కొంత కరువు సమస్య వచ్చింది. వస్తే మేము కూడా ప్రతిపక్షంగా మాకు కూడా తెలుసు, బాధ్యతాయుతమైన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం చేసే చర్యలకు మద్దతు ఇస్తాడు. ఎందుకంటే కరువు నుంచి బయటపడేయించాలి, ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి మద్దతు ఇస్తాడు ప్రభుత్వం చేసే చర్యలకు. కానీ ప్రభుత్వం పనిచేసేది వదిలిపెట్టి కరువు నుంచి ప్రజల్ని రక్షించడం కొరకు చేయాల్సిన చర్యలను వదిలిపెట్టి కేసీఆర్ మీద దాడి మొదలుపెట్టారు. తేపకొక కేసు ముచ్చట. కొద్ది రోజులు అప్పుల మీద కేసులు అన్నారు, కొద్ది రోజులు కాళేశ్వరం మీద కేసులు అన్నారు, కొద్ది రోజులు విద్యుత్ సంస్థల మీద కేసులు అన్నారు. ఇప్పుడు ఈ 10-15 రోజుల నుంచి ఇంకేందో దొరకబట్టింది. ఏందో లీకేజ్ కేసులు, ఏందో ఫోన్ ట్రాప్ కేసులు. అసలు గమ్మత్ ఏంటంటే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నా మాటలు విన్నారు, ఇగో నాకు నష్టం చేసిండ్రు చెప్పినోడు లేడు ఇప్పటివరకు రాష్ట్రంలో. వీళ్ళే ఒకటి తయారు చేసి ఇంట్లో కూర్చొని ఒక కథ రాసి తీసుకుపోయి ఒకరినో ఇద్దరినో అంతకుముందు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లను భయపెట్టించి వాళ్ళని ఏదో చెప్పిరని చెప్పి ఒకడు రాస్తాడు. వాడు ఇయ్యాల కూడా రాసాడు. ఏమని ఇంకో కొద్ది రోజుల్లోనంటే 10 మంది నాయకుల మీద వస్తుందట ఇది. వీడు రాసిన తర్వాత రేపంచి మొదలైంది చూడరు. ఇక వీళ్ళు మాట్లాడినాకనే మొదలవుతున్నాయి అన్నీ. నిజంగా జరిగితే అది వచ్చినాక మాట్లాడాలి. ఇంకేం రాస్తాడు? వీడు అడిగేటోడు అడిగిండట, చెప్పేటోడు చెప్పిండట, వీడినాడట లేవు పోయి. వాడు అడుగుడెట్లా, వీడు చెప్పుడెట్లా, వీడెట్లా వింటాడు? వీడు విన్నట్టు రాస్తాడు. వీడు కూర్చోబెట్టి అడిగిండాడు, విచారణ చేసినాడు. ఎంత దొంగ రాతలు. ఇప్పుడు నేను ఇవాళ వీడిని తీసుకుపోయి వాన్ చేసిపోయి ఈ కంప్లైంట్ ఇపో, నా తిన్నరు ఇనిపో, నా తిన్నరు ఇపో, కొంత పెళ్ళమ్మ తిన్నారట, ఇంకొందో విన్నారట. ఏ వింటారు? ఏ పెళ్ళమ్మ కూడా గైరే మాట్లాడుకునేది. కొత్తగా వీరేది ఎందుకు ఇదేం చేస్తారు? ఎందుకైనా పోతాడు ఎవడైనా ఏమక్కరా? ఎవరి పెళ్ళే వానికే ఉండే, వాడే మాట్లాడుకుంటాడు. వీడు మాట్లాడుకునేది వాడేది తినాలి. తలా తోకేమన్నా ఉందా? మాట్లాడితే రాస్తే రాసేటోని కన్నా ఉండాలి, చెప్పేటోని కన్నా ఉండాలి బుద్ధి. మేము చెప్పినాం, అరే వెనకటో సామెత ఉండేది,
ఎవడన్నా ఏదన్నా కాని పని చేయబోతుంటే, పెద్ద పని చేయబోతుంటే వీడేందిరా ఎలకన్ గుట్టను దొంగతున్నాడు, గుట్టను దొంగితే ఎలకను కూడా దొరకదు, వీనికి ఎలకను పడతాడని అన్నారు. మేము చెప్పినాం, అరే మీరు గుట్టను దొవ్వి ఎలకను కాదు కదా, దాని తోక కాదు, దాని వెంట్రుక కూడా దొరకదు, మా మీద ఏమీ లేవు, మేము తెల్ల మల్లెపూలాగా ఉన్నాం, ఏం చేయలేరు నేను మాట చెప్పాను మేమన్నాడు. కేసీఆర్ను ముట్టుకోవడం మీద అయ్యతరం కాదు, అంత నిప్పులాగా ఉన్నాడు కేసీఆర్. ఒక ప్రభుత్వం అనేది ఇదే పని చేస్తుంది. చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే ఎక్కడైనా విచారణ దొరుకుతుంది, ఎక్కడ తప్పు జరిగితే ఏదైనా డిపార్ట్మెంట్లో దొరికితే అక్కడ ఎవరి బాధ్యలో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కానీ 110 రోజులుగా ఇంకొక పని ఏం లేకుండా ఇది చేస్తున్నారు. ఇంకొక వైపు రైతుల సమస్య వచ్చింది, పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు వాళ్ళంతల వాళ్ళు ఆ సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ బాధ బయట ప్రపంచానికి పోవాలి. ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు, మంత్రులు చెప్పుకున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. స్వయంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే పెట్టిండు, పొలంలో నిలబడి సెల్ఫీ తీసుకుంటూ, ఇగో ఇది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, పుట్టిన కాంచి కాంగ్రెస్కి ఓటేసినా, మొన్న కూడా మా ఊరంతా ఓటేసినాం, మా ఊరు కాంగ్రెస్కి వేసినాం, ఇగో ఎండిపోతుంది నా పొలం 6 ఎకరాలు, దయచేసి ముఖ్యమంత్రి గారు మీరన్న వినరి, మా మంత్రి గారికి తీరిక లేదు, మాకు నీళ్ళు వచ్చే ఉపాయం ఉంది, అవకాశం ఉంది, ఇప్పిరి అని మొత్తుకున్నాడు. అట్లా ఎంతోమంది పెద్ద మనుషులు పొలాల బండి మాకు సాగు తప్ప ఎండిన డబ్బ తప్ప దిక్కు లేదు అని మొత్తుకున్నారు. దాని మీద ప్రతిపక్షంగా మనను కూడా అడిగారు, సార్ వాళ్ళు వింటలేరు, మీరన్నా వినాలి, మీరన్నా పట్టించుకోవాలి, ప్రజల తరఫున కొట్టాడాలి కదా, మీకు ప్రధాన ప్రతిపక్ష అవకాశం ఇచ్చినాం కదా ప్రజలు, రావాలంటే మొదలు పెట్టాం తిరగటం. పోతుంటే ఒక్కొక్కటి హృదయ విదారకంగా ఉన్నాయి బాధలు. ఒక్కొక్క రైతు నేను 1,00,000 అప్పు చేసినా, నేను 1,50,000 చేసినా, నేను 2 లక్షలు అప్పు చేసినా, పెట్టుబడి పెట్టినా, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని పని చేసినా, ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, నాకు 2-3 విడతలు నీళ్ళు ఇచ్చింది, ఇలా పొట్టకొచ్చిన తర్వాత బంద్ చేసింది, నాశనం అయిపోతున్నా నేను, రైతు బంధు ఇవ్వకపోతే బయట అప్పు తెచ్చుకున్నా, బ్యాంకుకు అప్పు పోదామంటే బ్యాంకు కూడా ఇస్తలేడు, నీ రుణమాఫీ సంగతి తెలుసు, లేకపోతే నీకు ఇయ్యనంటున్నాడు, కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ తెచ్చుకుంటున్నా, మమ్మల్ని కాపాడండి, కేసీఆర్ చెప్పండి అని చెప్పి రైతులందరూ కూడా అడిగింది. కేసీఆర్ చెప్పినాం, రైతు బాధలు విన్నవించినాం. సరే నేనే వస్తా, స్వయంగా చూస్తా పొమ్మని కేసీఆర్ బయలుదేరాడు. వచ్చిండు, సూర్యాపేటకు వచ్చిండు, జనగాం చూసిండు, ఇంకో 3 రోజులు కరీంనగర్ పోతా అని చెప్పిండు. కేసీఆర్ బయటికి వెళ్ళంగానే వస్తున్నాడని తెలవంగానే రాత్రికి రాత్రి నీళ్ళు వదిలి చచ్చిపోయిన పొలాలకు ఇచ్చింది. లేచి వస్తాయా? చచ్చిపోయిన మనిషి తిరిగి వస్తాడా? నాగార్జున సాగర్లో ఇవాళ ఉన్న లెవెల్ 515 ఫీట్, దీనికంటే తక్కువ ఉన్ననాడు 508 ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే ఆ రైతుల్ని కాపాడుకున్నాం. ఖమ్మం మనుషులు ఇచ్చే పేరు మీద నీళ్ళు తీసినాం, రైతులకు ఎట్ట సైగ చేయాలో చేసినాం. అధికారులు ఉండొచ్చు, నిబంధనలు ఉండొచ్చు, గిఆర్ఎంబి ఏదైనా ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అనుకుంటే రైతులకు ఎట్లా మేలు చేయొచ్చో 2 సార్లు చేసి చూపించిన. ఒక మాట నేను పోయి కేసీఆర్ గారు చెప్పిన, అన్న నీళ్ళు కొద్దిగా ఉన్నాయి కానీ పొలాలు ఎండిపోతున్నాయి, అధికారులు అడిగితేనేమో అదేదో నిబంధనలు చెప్తున్నారు, గిఆర్ఎంబి అని. ఏ మార్గంలో చేయొచ్చో గా మార్గంలో చేయి, వాడిని ఎవ్వరితో మాట్లాడక, ఏ ఎంపీ లేవు, అన్ని తీసి బంధువులు పెట్టు, ఇచ్చే పొమ్మన్నాడు. బ్రహ్మాండంగా ఇచ్చినాం, 2 సార్లు బతికిచ్చినాం పంటలు, 1,00,000 ఎకరాల పంటలు పండించుకున్నారు రైతు. 2015లో మొదటిసారి కరువు వచ్చినప్పుడు, మొన్న 2023లో కూడా బయట పడేయించినాం రైతులు. రైతు పెట్టుబడి పెట్టాడు కాబట్టి, ఇప్పుడిప్పుడే రైతు కోలుకుంటున్నాడు కాబట్టి, 60 ఏళ్ళ దెబ్బ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి, మళ్ళీ రైతును దెబ్బతీయొద్దు, రైతు
భయపడొద్దు, వ్యవసాయానికి విశ్వాసం పోనీయొద్దు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక మానవీయ కోణంలో ఒక రైతుగా ఆలోచన చేసి ఉపాయం చేస్తే బతికించు. ముఖ్యమంత్రి గట్లు ఉండాలి. ఇవాళ కాళేశ్వరం మొదటి రోజు నుంచి మొదలుపెట్టారు. ఏ చిన్న రైతును అడిగినా చెప్తాడు, నిజమైన చెరువు బుంగబడితే దాని చుట్టూ రింగి వండేస్తాం, వచ్చే నీళ్ళు ఆపుకుంటాం, ఆ పంట ఎలా తీసుకుంటాం, ఎండాకాలం వచ్చినాక రిపేర్ చేసుకుంటాం. ఇది మామూలు రైతుకు తెలిసిన విద్య, మామూలు మేస్త్రికి తెలిసిన విద్య. కానీ ఇంతవరకు 3 పిల్లర్లు గుంగినాయని చెప్పి దానికి ఎందుకు కేసీఆర్ బాధ్యుడని, కేసీఆర్ ఎట్లయితాడు రా బాధ్యుడు? కేసీఆర్ శాంక్షన్ ఇచ్చిండు, కేసీఆర్ డబ్బులు ఇచ్చిండు, టెండర్ వేయమన్నాడు, అధికారులు టెండర్ వేసిండ్రు, కట్టేటోడు మేస్త్రి కట్టిండు, ఇంజనీరు ఇచ్చిండు. భూమి పొరలో తేడా వచ్చిందో, ఇసుకలో తేడా వచ్చిందో, దాంతో 2-3 కుంగిపోయినాయి. కుంగిపోయిన వాటితో సంబంధం లేకుండా కూడా కాళేశ్వరంలో నీళ్ళు ఎత్తవచ్చు అని మొత్తుకున్నాం మేమందరం. సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పిండు మన మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, మేమందరం తీయొచ్చురా, నీళ్లు తీయండి, ఇప్పుడే పోతున్నాయి నీళ్లు, గోదావరిలో వృధాగా పోతున్నాయి, కిందికి రోజు 2.5-3 టీఎంసీలు పోతున్నాయి, ఇవాళ ఎత్తి నింపండి, పెట్టండి రెడీగా, మళ్ళీ ఫిబ్రవరి మార్చి వస్తే ఇబ్బంది అవుతుంది అనే మాట ఆనాడే చెప్పినాం మేము. కానీ ఈ దుర్మార్గుల ప్రయత్నం చేయాలి. కేవలం నీళ్లు లేకుండా చేసి రైతాంగం పొలాలు ఎండబెట్టి కేసీఆర్ మీద బదనం పెడతామనుకున్నారు. కానీ ప్రజలకు తెలియదా? ఆ మాత్రం ఆలోచన లేదా? ప్రజలకు విజ్ఞత ఉంటుందన్న సోయి మర్చిపోయారు వీళ్ళ మూర్ఖత్వంలో పడి. కేసీఆర్ మీద ఒక కక్షతోని, కేసీఆర్ మళ్ళీ ప్రజల్లో ఎక్కడ ఆదరణ వస్తుందో అన్న భయంతో కేసీఆర్ని బదనం చేస్తామనుకున్నారు. ఏం జరిగింది చివరికి? కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి తిరుగుముఖం బట్టి పోతనే కరీంనగర్ కూడా వస్తున్నా అని ఎప్పుడైతే చెప్పిండో దెబ్బకే లాగులు తెలిసినాయి ఈ దొంగలకు. వెంటనే ఆడ లిఫ్ట్లు ఆన్ చేసిండ్రు, కాళేశ్వరం బాహుబలి లిఫ్ట్లను ఆన్ చేసి నీళ్ళు ఇచ్చారు. మరి 3 నెలల నుంచి ఎందుకు చేయలేదురా ఈ పని? 3 నెలల కిందనే ఆ పని చేసి ఉంటే ఇవాళ 1 ఎకరం అంటే 1 ఎకరం ఎండిపోయేది కాదు ఈ తెలంగాణ. 1 ఎకరం ఎండిపోయేది కాదు. లక్షల ఎకరాలు ఎండబెట్టుకొని రైతాంగం ఇవాళ అప్పుల పాలైనరు. వేల కోట్ల రూపాయలు రావాల్సిన సంపద, జాతి సంపద నాశనం అయింది వల్ల, మట్టిపాలైపోయింది ఈ దుర్మార్గుల వల్ల. ఏమడిగిండు కేసీఆర్? మీకు అవగాహన ఉందో లేకో పొరపాటు చేస్తున్నారు, అధికారులు అడిగినా చెప్పేటోళ్ళు ఏం చేయాలనో, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అని అడిగి చేయాలి. అక్కడికి ఎవరు పోనీ ఎక్కడ? ఏ బాబు అందరు బయట తీసుకురా పో, నిలుపు, ఒకరిని కూడా జమ కానీ ఇక్కడ తీసుకురా, అందరిని తీసుకురా. ప్రభాకర్ నువ్వు తీసుకురా, మనిషి కూడా జమ కానీ ఇక్కడ కూర్చోండి, మిగతా కూర్చో. రైతాంగం వైపు చూడండి దయచేసి. 100 రోజుల్లోనే ఇంత రివర్స్ అయిద్దని నేను అనుకోలేదు. ఇంత మంచిగా నడిచిన వ్యవసాయం, ఇంత మంచిగా ఉన్న రాష్ట్రం 100 రోజుల్లో ఇట్లా అయిపోవడం నాకు బాధ కలిగిస్తుంది. నేనేం మాట్లాడాలనుకోలేదు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా, కానీ రైతుల బాధ చూడడానికి వచ్చిన నేను ఒక మాట అడుగుతున్నా రైతుల తరఫున. మీరు ఇస్తేనన్నా రుణమాఫీ ఏదైతే ఉందో చేస్తున్న రుణమాఫీ చేయండి, రైతులకు మళ్ళీ లోన్లు వచ్చేటట్టు చేయండి, మళ్ళీ వానాకాలానికి సిద్ధం కావాలి రైతు. రైతు బంధు కూడా ఎంతమందికి ఇస్తారో మొత్తం ఇవ్వండి. దానికి తోడు ఒక్కొక్క రైతు 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకుంటే అందరికి ఎండిపోయి ఎకరం అరెకరం మిగిలింది, ఇంత పంట వచ్చింది. ఆ పంటకు మీరు ఇస్తానన్న బోనస్ 500 ఇవ్వండి. ఇస్తే కనీసం రైతు బయటపడతాడు. ధర్మయ్య గారు నువ్వు వెనక్కి రావాలి, ధర్మయ్య గారు చెప్పు, వెనక రమ్మని చెప్పు, ఇవ్వండి అని చెప్పి సార్. దీనికి ఏం చెప్పాలి? ఇంకొక మాట కూడా చెప్పిండు,
ఈ ఎన్నికల కోడ్ వచ్చింది అని చెప్పి తప్పించుకోకుండ్రి, ఎన్నికల కోడ్ వచ్చిందని తప్పించుకోవద్దు. ఎన్నికల కమిషన్కి రాయండి, ఇది కరువు పరిస్థితి తీవ్రంగా ఉంది, ప్రత్యేకమైన పరిస్థితులలో మేము ప్రభుత్వం ఇట్లా అనుకుంటున్నాం, రైతులకు సాయం చేయాలనుకుంటున్నాం, మీరు అనుమతి ఇవ్వండి అని రాయండి. నేను మద్దతు ఇస్తా, ప్రధాన ప్రతిపక్ష నేతగా నేను మద్దతు ఇస్తా. మీరు ఆనాడు ఎన్నికల ముందట రైతు బంధు నేను ఇస్తుంటే మీరు వద్దని చెప్పి ఆపినా నేను ఇవాళ అదే మనసులో పెట్టుకోవట్లేదు. రైతులు మన రైతులే కాబట్టి, రైతుల్ని కాపాడుకోవడానికి నేను ఎప్పుడైనా ముందటుంటా కాబట్టి తప్పకుండా నేను మద్దతు ఇస్తా, మీరు రాయండి అని చెప్పాను. ఇదే సూర్యాపేట మీ అందరి సాక్షిగా, రిపోర్టర్ల సాక్షిగా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిరు లైవ్లలో కోట్ల మంది. దీనికి ఏం మాట్లాడినరు, ఏం చెప్పాలి సమాధానం? అయితే రాయనన్న రాయాలి, రాసేవాడు ఏమన్నావు ఒక ప్రయత్నం అన్నా చెయ్యాలి. లేదు మీకు అక్కడ లేకపోతే, పైసలు లేకపోతే ఆ మాట చెప్పాలి. కేసీఆర్ గారు మీరు అడిగిన నిజమే, కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు, బ్యాంకులు ఒప్పుకోవట్లేవు ఇంకా లోన్లకు, కనీసం బ్యాంకుల కన్నా ఆదేశాలు ఇవ్వమని అడిగాడు కేసీఆర్. ఇప్పుడే ఒత్తిడి చేయకుండా, లోన్లు ఇవ్వమని ఒత్తిడి చేయకుండా, అప్పులు కట్టమని ఒత్తిడి చేయకుండా ఉత్తరం రాయండి, కనీసం బ్యాంకులో పిలిచి మాట్లాడండి అని చెప్పాడు. ఏ ప్రయత్నము చేయలేదు, ఏ ప్రయత్నం చేయకుండా కేసీఆర్ మీద వేట కుక్కర్లాగా దాడి చేసింది, వేట కుక్కర్లాగా దాడి చేసింది. ఒక ముఖ్యమంత్రి అంటాడు, ముఖ్యమంత్రి అన్న సోయి కానీ, మంత్రులు అన్న సోయి కానీ లేకుండా మాట్లాడారు. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది, ఒకరిని చూసి ఇంకొకడు, నేను ఎక్కువ బూతులు మాట్లాడితే నేనే మునగన్న అయితా, ఆయన ఎక్కువ మాట్లాడి ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము కూడా మాట్లాడాలని మంత్రులు మొదలుపెట్టారు. ఏం మాట్లాడతాడు ఒకడొకడు, ఓడే లాగిప్పిస్తా కేసీఆర్ అంటాడు, ఓడో కేసీఆర్ రండి అంటాడు, ఓడే 100 మీటర్లు బొంద పెడతా అంటాడు, ఓడు జేబుల కత్తి పెట్టుకొని తిరుగుతాడట, ఓడు పేగులు కత్తిరించి మెడకేసుకుంటాడట. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడుతుంది. మరి ప్రజలు ఏం చేయాలి? ఇవాళ మంత్రి ఒకడు రైతు బంధు రాలేదని రైతు అడిగితే చెప్పుతాం కొడతా. కేసీఆర్ ఒక్కరోజు బయటికి వెళ్తేనే లాగులు తడుపుకున్న సన్నాసులు మీరు, కేసీఆర్ లాగిప్పడం మీతోనేమవుతుంది రా? మీ ముఖం ఏమవుతుంది మీతోని? ఒక్కటే రోజు కదా కేసీఆర్ వచ్చింది బయటికి, దానికే తడిచినాయి కదా మీ లాగులు. విజ్ఞత మర్చిపోయి వేట కుక్కల్లాగా వాగిరు తప్ప, మొరిగిరు తప్ప, ఒక్కటంటే ఒకటి బాధ్యతాయుతమైన సమాధానం ఉందా మీ దగ్గర? ఏం చెప్తావు? లాగు ఏముంటుంది? కేసీఆర్ లాగితే నీకు వచ్చేదేంది? రైతులకు వచ్చేదేంది కదా సమాధానం? కేసీఆర్ 500 బోనస్ ఇవ్వమంటే సమాధానం అదా? కేసీఆర్ రుణమాఫీ గురించి వెళ్ళి ప్రకటించమంటే సమాధానం కదా? నీ లాగులు ఇప్పడాలు, నీ బొంద పెట్టడాలతో, నీ పేగులు కత్తిరియడంతో ప్రజలకు సంతృప్తి చెందరు కదా, రైతుల కడుపు నిండదు కదా. వీడు మళ్ళీ ఇప్పుడు ఓట్లకు వస్తారు. ఏంది? మా 100 రోజుల పరిపాలన రెఫరెండం అంటే ఏంది? అంటే నేను జేబులు కత్తిరించడానికి, నేను పేగులు కత్తిరించడానికి నేను ఏదైతే ప్రయత్నం చేసినో, జేబులు పెట్టుకొని తిరుగుతున్నానో, దీనికి ప్రజలందరూ మద్దతు ఇచ్చినట్టే. ఇక నేను రేపటి నుంచి వెళ్ళి జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు. మరి జేబుల కత్తెరలు పెట్టుకొని పేగులు మెడ వేసుకునేటోనికి ఓట్లు వేస్తారా ప్రజలు? ఇది ఈ ప్రశ్న రైతుల ముందర పెట్టాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం జేబులు కత్తెరలు పెట్టుకొని తిరిగేటోనికి, పేగులు మెడలు వేసుకుంటానంటోనికి ఓట్లు వేయాలన్నా? దీని కొరకేనా ప్రజలు ఓట్లు వేసేది, రైతులు ఓట్లు వేసేది?
రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానన్నది వేయాలి నా ఓట్లు. దేని కొరకు వేయాలి ప్రజలు ఓట్లు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్కి? ఇది ఇవాళ ప్రజల ముందు మనం ఉంచాల్సిన ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యత ఏంది అని అంటే పోయింది. ఇవాళ మన సమావేశం ఉద్దేశం కింద చాలామంది పోయింది. పోలీసులను చూసుకొని అహంకారంతో రాజ్యాలు వెళ్తామనుకున్న వాళ్ళు మానవజాతి చరిత్రలా ఇంతకంటే పెద్ద మునగాండ్లు, మొత్తం ప్రపంచాన్ని వెళ్తామనుకున్న మునగాండ్లు మట్టి గడిచిపోయారు. పోలీసు మీద మిలిటరీ మీద ఆధారపడ్డాడు ఎవ్వడు కూడా రాజ్యం కోసలు చేయలేదు. ఒక్కనాడు వాడలే మనం పోలీసుని. ఒక్కనాడు అంటే ఒక్కనాడు వాని మీద కేసు పెట్టు, వీని మీద కేసు పెట్టు అని మనం మాట్లాడలేదు. ఆ 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా పత్రికలలో ప్రధాన వార్తలు ఎప్పుడు కూడా కేసుల మీద రాలే. ఆ మాటకు వస్తే దయదర్శి వదిలేసినాం చాలామందిని. ఇండ్ల స్కామ్ ఉండే వీళ్ళకి, కానీ ఇండ్ల స్కామ్లో ఒక్కరిని పట్టుకోవాలంటే 3,500 మంది పోయేటట్టున్నారు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు. నాడు ఆ ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు వీళ్ళు బలే చెప్పి ఆ కోణంతో వదిలేసిండు కేసీఆర్ వల్ల. ఇండ్లు ఇస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, ఆనాటి ఉన్న ముఖ్యమంత్రి పేరు మీద, మంత్రుల పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద 50 ఇండ్లు 100 ఇండ్లు రాసుకొని ఈ దొంగలు దీన్ని స్కాములు చేస్తే మొత్తం దొరికితే కూడా 3,500 మంది ఉద్యోగుల్ని తీసేస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, ప్రభుత్వం పనిచేయడం కష్టమవుతుంది. చేయించినోడు వేరే తప్పించుకొని పోయినాక చిన్నవాళ్ళు వీళ్ళ మీద పెట్టొద్దు అని చెప్పి వదిలేసిన మహారాజు. కేసీఆర్ పరిపాలన గట్ల ఉంటుంది, ఒక మానవీయ కోణంలో ఉంటుంది, రేపటి భవిష్యత్తు మీద ఆలోచన ఉంటుంది. ఇవాళ ఈ పని చేస్తే రేపు దాని ప్రభావం ఏముంటుంది అనే ఆలోచన ఉంటుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఆలోచన చేస్తాడు కేసీఆర్. కేసీఆర్ని పట్టుకొని వీళ్ళు కేసీఆర్ పుణ్యాన పదవులకు వచ్చిన వాళ్ళు ఇవాళ కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకుండా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి వాడు ఎట్లయితాడు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎట్లయితాడు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎట్లయితారు? వీళ్ళందరి పదవులు కేసీఆర్ భిక్ష, కేసీఆర్ దయాదాక్షిణ్యంతో పదవులు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. వాడు కనీసం సోయి లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడు. ఇవాళ లెస మాట్లాడుతున్నారు. ఏంది రాష్ట్రంలో మేము 2 పార్టీలు ఉన్నాం, బీఆర్ఎస్కు ఓటు ఎందుకు? ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే మీ దొంగల కేసు ఏమైందో అర్థమైంది కదా. ఎందుకు కేసీఆర్ బయటకు రావాల్సి వచ్చింది? కేసీఆర్ వస్తేనే ఎందుకు ప్రాజెక్టుల గేట్లు తెరిచిండ్రు? కేసీఆర్ వస్తేనే కదా మోటార్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. గులాబీ జెండా ఉంటేనే కదా తెలంగాణ ప్రజలకు రక్షణ. ఇవాళ సాగర్ని తీసుకుపోయినరు, కేఆర్ఎంపీకి అప్పచెప్పిండ్రు, అబద్ధాలు ఆడి బుకాయించే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ ఇచ్చిపోయిందని అబద్ధాలు మాట్లాడిండ్రు. అసెంబ్లీ సాక్షిగా అన్ని బయటపెట్టి కేసీఆర్ ఉన్న రోజులు మన చేతిలోనే ఉంది, ఇప్పటికి కూడా ఉంది కాగితాల మీద మన చేతుల్లోనే, మీ చేతగంతనం మీ దద్దమ్మతనంతోనే వాడు వచ్చి కూర్చున్నాడు, కేంద్ర బలగాలు వచ్చి కూర్చున్నాయి, ఇవాళ బయట తీయండి పంపించండి అని అంటే చచ్చుకుంటే తీర్మానం చేసింది అసెంబ్లీ. కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టి గర్జిస్తే ఆప్తన కేఆర్ఎంపీకి ఇవ్వకుండా నేను పోవాలన్న ప్రత్యక్ష పోరాటానికి అని చెప్పి నల్లగొండ నుంచి వెళ్ళి వార్నింగ్ ఇస్తే గవ్వాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మేము ఇవ్వట్లేని కేఆర్ఎంపీకి మనకాన్నే ఉంచుకుంటామని మాట్లాడేది. తెలంగాణ హక్కుల కొరకు, తెలంగాణ ప్రయోజనాల కొరకు కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్, ఏకైక పార్టీ బీఆర్ఎస్, ఏకైక జెండా గులాబీ జెండా మాత్రమే. గులాబీ జెండా అవసరమేందో, కేసీఆర్ అవసరమేందో ఈ ఒకటే మాట తెలియజేస్తూ ఉంది తెలంగాణ ప్రజలకి. ఇవాళ రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎక్కడనన్నా ఒక బీజేపీ దాని గురించి మాట్లాడింది చూసినామా? వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారతదేశంలో కొట్లాడుతున్నది కాంగ్రెస్ బీజేపీ అయితే ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు మాట్లాడతలేదు? ఎందుకు బీజేపీ మీద ముఖ్యమంత్రి మాట్లాడతలేడు? పోటీ మీ మధ్యనే ఉంటే
వాడి దొంగతనాలు వీడు వీని దొంగతనాలు వాడు బయట పెట్టాలి కదా, ఎందుకు మాట్లాడతలేదు? ఒక్క మాట వీని వాడంటలేడు, వాని వీడంటలేడు. మోడీని బడే బాయ్ అని ముఖ్యమంత్రి మాట్లాడుతాడు. గుజరాత్ మోడల్లోనే నేను పనిచేస్తా అంటే గుజరాత్ మోడల్లో పనిచేయడం అంటే ప్రజలు ఊచకోత పోయడమా, పోతున్న రైళ్లను తగలబెట్టడమా, ఎవరి అన్నం ఎవరి ఆకలి వాళ్ళు తీసుకునే పద్ధతుల్లో ఎవరి ఆహారం వాళ్ళు తీసుకోకుండా ఆపడమా, వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెట్టడమా? గుజరాత్ మోడల్ అంటే ఏ మోడల్ చేస్తావు నువ్వు? ఇదే కదా గుజరాత్ ఈ దేశానికి ఇచ్చిన మోడల్. వందలాది వేలాది మందిని చంపి భర్త ముందటనే భార్యలను రేపు చేసి జైలుకు పోయించిన దొంగల్ని బయటికి తీసుకొచ్చి దండలేసేది కదా బీజేపీ మోడల్, గుజరాత్ మోడల్. గా మోడల్ అమలు చేస్తారా? తెలంగాణ కూడా గట్లా చేస్తాడా రేవంత్ రెడ్డి? దాని కొరకు వేయాలన్నా మైనారిటీ సోదరులు ఓట్లు? ఇంత పొడుగు పార్టీలో మేము ఇక ఇక్కడ కేసీఆర్ అయిపోయింది మేమే ఉన్నామని ప్రగల్భాలు పలుకుతున్న మీకు అభ్యర్థులే దొరుకుతలేరు ఎందుకో? కేసీఆర్ తయారు చేసిన అభ్యర్థులే మీకు కావాలి. బీఆర్ఎస్ నుంచి ఉన్న అభ్యర్థులు తీసుకుపోయి పెట్టుకుంటున్నారు. మీరంతా మునగాండ్లే అయితే మీ పార్టీలో మగవాళ్ళు లేరన్నట్ట, కేసీఆర్ తయారు చేసిన వాళ్ళే కావాలన్నట్ట మీకు? దేని తీసుకుపోయి పెట్టుకుంటున్నారు? ఇవాళ రెండు పార్టీలలో సగం మంది మన వాళ్ళే, మన దగ్గర నుంచి పోయిన వాళ్ళే, మన దగ్గర నుంచి భయపెట్టు బలవంతం పెట్టు ఇంకోటి చేసి గుంజుకున్న వాళ్ళే. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా తిరుగులేని నాయకుడు కేసీఆరే. ప్రజలు నాయకుడు కేసీఆర్ వెంటనే ఉన్నారు తప్ప ఇంకొక పార్టీ వెంట లేదు. కేసీఆర్ తయారు చేసిన నాయకులను తీసుకపోతేనే మేము బయటపడతామన్నా దాంతో తీసుకుపోతున్నారు. కేసీఆర్ తెలుసు బ్రహ్మాండమైన నాయకుల్ని సృష్టించే శక్తి ఉన్న నాయకుడు కేసీఆర్, మహానాయకుడు కేసీఆర్, ప్రజలకు మంచి నాయకత్వాన్ని ఇచ్చే శక్తి ఉన్నవాడు. ఇవాళ మన అంటూ అందరినీ తయారు చేసింది కేసీఆర్ ప్రజల కొరకు. ఈ వీళ్ళు ఎవరో పోతే ఎందుకు ఆగుద్ది, వీళ్ళని తీసుకుపోయి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాం, కేసీఆర్ని ఏం ఆపుతామని చెప్పి కలగంటారు. వీళ్ళ బాసులు కదా కొట్టింది కేసీఆర్. వీళ్ళ పాత బాసు వీళ్ళ కొత్త బాసు ఓ మేము ఇట్లా మొత్తం ఈ దేశాన్ని నడుపుతామని వీళ్ళు కలగంటున్నాడు కదా కేసీఆర్. పదవులు ఇట్లా గడ్డిపోసేలాగా తీసి అవతల పడేసి వచ్చి చెరో కొట్లాడితే నేను తెలంగాణ కొనుక్కొని వచ్చింది ఈయన బాస్, మొత్తం భారతదేశాన్ని నేనే వెళ్తున్నాను పోజులు పెట్టినాడు 2000 సంవత్సరం 2001 సంవత్సరం. కొట్టుడు కొడితే పత్తా లేకుండా పోయింది కదా, తెలంగాణ నుంచి అడ్రస్ లేకుండా పోయింది కదా చంద్రబాబు నాయుడు వీళ్ళ బాస్. వాళ్ళని కొట్టొచ్చిన కేసీఆర్ ముందట వీళ్ళు ఏందో ఎగిరిపడుతున్నారు. హనుమంతుడు ముందట కుప్పి గంతులు వేసినట్టు. ఏమీ కాదు వీళ్ళతోని. గింతే గీ ఒర్లుడు ఇంకెన్ని రోజులు ఒరుతారు? మంది మీద ఒరితే ప్రజల కడుపు నిండదు. ప్రజల కడుపు నింపే పరిపాలన చేయాలి. అది చేత కాదు, అది రాదు. ఇంకేం జరుగుతుంది? వచ్చే తెల్లవారి నుంచి మొదలుపెట్టారు దోపిడీ. మీరు ఒక సూర్యాపేటలే అనుకుంటారు, చాలామంది తెలియక ఒక సూర్యాపేటలే కావచ్చు భయపెట్టించి, డాక్టర్ను భయపెట్టించి, వాళ్ళని భయపెట్టించి, సౌకర్యాన్ని భయపెట్టించి వసూలు చేసే దందా ఒక సూర్యాపేటలే ఉందనుకుంటారు మీరు. కాదు, ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే ఒక్కడే కాదు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేవలం దారి దోపిడి దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల జేబులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల రక్తం పీల్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఒక దిక్కు వ్యాపారస్తులను భయపెట్టించి, మిల్లర్లను భయపెట్టించి, క్రషర్ మిషన్లను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల కొద్ది రూపాయలు వసూలు చేస్తున్నారు. వసూలు చేసి తీసుకుపోయి ఢిల్లీలో కట్టొస్తున్నారు. దేనికి పోతున్నాడు ముఖ్యమంత్రి? 100 రోజుల పరిపాలనలో సగం రోజులు ఢిల్లీలోనే ఉన్నాడు. దేని కొరకు? పరిపాలన గీడ కదా చేయాల్సింది. ఢిల్లీలో ఏం చేస్తావు?
తీసుకుపోవాలి, ముడుపులు కట్టి రావాలి. ఆడ వసూలు చేయాలి, ఆడ ముడుపులు కట్టాలి. ఇంకా దుర్మార్గం ఏంటంటే మొత్తం అవి కూడా తెలంగాణ రైతుల రక్తమే. వీళ్ళు వసూలు చేసుకుపోయి కడుతున్న పైసలు కూడా తెలంగాణ రైతుల రక్తమే, తెలంగాణ రైతుల చెమటనే. ఇవాళ ధర నిరుడు దాకా 8 ఏళ్ళు వరుసగా 2700 రూపాయలు పైన ఇప్పించినాం మనం ధర రైతులకి, సన్నోట్లకు. కానీ ఇవాళ 22, 21. స్వయంగా నేను నా ఓట్లు అమ్మదానికి నిన్న మాట్లాడితే కూడా 21, 22 కంటే ఎక్కువ పెట్టలేము సార్ అంటున్నారు. తెచ్చి ఇంటి ముందర పోసి ఎండ పోసి బస్సు కుట్టేసి తర్వాత చూద్దామని. ఏం జరిగింది? మిర్యాల కూడా వచ్చిండి మంత్రి, ఎగిరెగిరి పడతాడు. ఎక్కడ ఎవరిని ముచ్చట వచ్చినా అంత నాదేనే గుర్తాడు. ఊర్లలో సామెత ఉండేది, ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడు ఎక్కువ అని. ఊర్లో అన్నో ఇంటి ఊరు బయట ఓ పెళ్ళి అవుతుంటుంది. ఇక కుక్కలు, వీధి కుక్కలు రోడ్డు మీద నిలబడి ఇక వచ్చిన చుట్టాన్ని నెల అదే పిలిచినట్టు హడావుడు చేసి తీసుకుపోయి ఆ పెళ్ళింటి దాకా తీసుకుపోయి పెళ్ళిళ్ళు చూపిస్తాయి. దేనికి అంటే చివరికి ఎంగిల్ మెతుకుల కొరకు. ఈ మంత్రి అట్నే ఎగిరేటోడు అన్నిటికీ. 15 రోజుల నుంచి పత్తలేడు. పత్త అంటే పత్త దొరుకుతలేడు, మీడియా వరకు కూడా దొరుకుతలేడు. ఏమైంది? ఎప్పుడైతే రైతులు ఈ పంచాయతీ మొదలైందో మిర్యాల కూడా అమ్మాయండి ఏదో గుడి ప్రారంభానికి. అది మన కాలంలో కట్టించిన గుడి, వాళ్ళు వచ్చినాక కట్టించింది ఏం లేవు. ఇప్పుడు చేసే ప్రారంభోత్సవాలన్నీ మనం చేసిపోయిన కష్టమే. అది సామెత ఉంది కదా, గది గుర్తొస్తుంది. పోతే ఆడ రైతులు అడ్డం తిరిగారు నీళ్ళు ముందట. అరే ఇదేం సార్ 2700 పెట్టే ధర, నిన్నటి దానికి 2700 ఉంటే ఇలా ఒకటేసారి 2200కి వచ్చింది, నువ్వు మాట్లాడాలి ఇప్పుడు అని అడిగారు. ఫోన్ తీసిండు, ఓ కలెక్టర్ ఎమ్మటే ఈ మిల్లును సీజే వచ్చి అని చెప్పిండు. రైతులు నమ్మించిండు, బయటపడ్డాడు. ఈ నల్గొండ చేరుకున్నాడు, 2200 రూపాయలు 20 ఎక్కువ ఉంది. ఏం బిక్కుంటారో మీ మంత్రి మీరు పోండి అని చెప్పేసి వాళ్ళ వ్యాపారస్తులు. దేనికి అని తెలవక జరగలే, అమాయకులు పాపం రైతులు నమ్మారు. ఇది తెలవక జరిగిందేమో అని. కానీ మిల్లర్ల కాడ వీళ్ళు ఏదైతే 2 కోట్లు 3 కోట్లు ఒక్కొక్క మిల్లు కాడ వసూలు చేసినరో అవి బూడ్చుకోవడానికి రైతుల మీద పుణ్యాన్ని వదిలేసారు. రైతులు మొత్తం వ్యాపారస్తు దళారుల పుణ్యాన్ని వదిలేసారు. అవి దాని ఫలితమే ఇవాళ ధర 21 వచ్చి. రైతుల చెమట, రైతుల రక్తం దాగుతూ ఈ దుర్మార్గులు పరిపాలన చేస్తూ మన డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలో కట్టొస్తున్నారు. ఈ విషయాలు చెప్పాలి ప్రజలకి, ఈ విషయాలలో రైతులకు అవగాహన కల్పించాలి మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా. ఇది మన బాధ్యత. ఇచ్చిన హామీలన్నీ అడిగితమా ఏమైంది? ఎవరిని కొట్టేది లేదు, ఎవరిని తిట్టేది లేదు. అంటే ఏదో పోలీస్ కేసు అని, ఇదని అదని ఏదో భయపెట్టిస్తారు సార్ అని అంటున్నారు కొంతమంది. గట్ల భయపడే పని లేదు. ఎవడు రండగాడు చేస్తాడు పోలీసు వాళ్ళని పట్టుకొని రాజ్యం. మనం ఏమైనా ముట్టుకున్నాం, ఏదైనా పోలీసు వాళ్ళతో అవతల మీకు కేసు పెట్టించినామా? ఒక్కరోజు ఈ నియోజకవర్గంలో ఏ ఊర్లోనైనా ఈ జిల్లాలో ఎక్కడనైనా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఏమైనా రాజ్యం చేయాలి. ఆ పోలీసు వాళ్ళు మనం కూడా ఏం చేసేది ఉండదు. ఒక్కడి తిరగడం తప్పు చేస్తే తాట తీస్తాం, వాళ్ళ సంగతి కూడా చెప్తాం. అటువంటి ఉన్న ఎస్ఐ గిస్ఐ సిఐ ఉంటే చెప్పుకోండి, 2 నిమిషాలు వాళ్ళ పని పడతానికి. పద్ధతి ప్రకారమే చేయాలి. ఎవరు చేసినా, ఏ ఆఫీసర్ ఏ స్థాయిడైనా పద్ధతి ప్రకారం నడవలసి వస్తుంది. పద్ధతి తప్పితే ఎవరిని కూడా పెట్టేది ఉండదు. మనకు పోలీసులతో అక్కర్లేదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు. మన పని ప్రజలతోని, మన పని రైతులతోని, మన పని దళితులతోని, మన పని గిరిజనులతోని, మన పని మహిళలతోని, కానీ గీవీలతోని కాదు. వాడు ఓడో వాన ముందడి పోయి తూకిత్తా మైకిత్తాని పంచబెట్టుకున్నాక మనకు లేదు. చక్కగా మీ క్షేత్రం ప్రజాక్షేత్రం, ప్రజలకు పోండి, రైతుల ముందడికి ఈ సమస్యలు పెట్టండి. అన్న ఏమైంది మన రైతు బంధు, ఏమైంది రుణమాఫీ, ఏం చేద్దాం? మన రైతు బంధు తెచ్చుకోవడానికి, మన రుణమాఫీ చేసుకోవడానికి మార్గం ఏంది అంటే వానికి ఇవాళ వాత పెట్టాలి. పని పోని పసరాన్ని ఏం చేస్తాం? నాగలిగట్టిన దునపోదైనా ఎద్దైనా నడవకపోతే ఏం చేస్తాం? ముళ్ళుగర్రతో పొడుస్తాం. ఈ ప్రభుత్వాన్ని కూడా ముళ్ళుగర్రతో పొడవడం అంటే వానికి సరైన బుద్ధి చెప్పి, బిడ్డ మా చేతుల్లో ఉంది మీ బతుకు అని చెప్పే పద్ధతుల్లో రేపు ఓటింగ్ ఉండాలి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఈ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క మదం అణుగుతుంది, అహంకారం అణుగుతుంది, దారికి వస్తారు, కళ్ళు తెరుస్తారు.
ప్రజలకు ఇచ్చిన హామీల వైపు చూస్తారు. లేదు అనంటే మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తే గవే కత్తెరలు జేబులో పెట్టుకొని జేబు లొంగల్లాగా తిరుగుతారు తప్ప ప్రజలకు పనిచేసే ఆలోచనలు రారు. వాడు చేస్తున్న పని తప్పు అని చెప్పాలి. వాళ్ళు మోసం చేస్తున్నారు, మీరు ప్రజల్ని అనే విషయం చెప్పాలి. నీ చేతిలోనే ఉంది ఆయుధం, వాడిని మేల్కొల్పే ఆయుధం నీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని చెప్పాలి. అది మన బాధ్యత. కూర్చోండి, ఎవరు లేవకండి, అదేం పెట్టట్లేదు కానీ కూర్చోండి. మీ దగ్గరే ఉన్నాయి. స్కూల్కి వెళ్ళే అమ్మాయి కాలేజీకి వెళ్ళే అమ్మాయి ఉంది, కాలేజీకి వెళ్తుంది. అటు రోడ్డు మీద నిలబడి ఒక మాట అడిగితే ఏమైందమ్మా నీ స్కూటర్ ఏమైంది, నీ స్కూటీ రేవంత్ రెడ్డి పంపించిన స్కూటీ ఉండే కదా ఏమైంది, మరి స్కూటీలు ఇస్తా అన్నట్టు చదువుకునే అమ్మాయిలకు, అందరికి కాలేజీ పోయే అమ్మాయిలకు ఆ మాట గుర్తు చేస్తే అయిపోయి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంటికి పోయి మొన్న ఇచ్చిన తులం బంగారం చూపించమ్మా ఏం చేయించినో బిడ్డకని అడిగితే తులం బంగారం వచ్చింది కదా పంపిండి కదా పైనుంచి వెళ్ళి, మరి ఎవరు మధ్యాహ్నం నోడు తిన్నాడా, ఓడిపోయిన ఎమ్మెల్యే తిన్నాడా, ఆయన ఎమ్మటి నోడు తిన్నారా, మరి మీకు ఇచ్చిన బంగారం ఏమైంది, గదే ముచ్చట అడిగితే. వేరే ఏదో అక్కర్లేదు. ఊళ్ళో యువతరం బ్రహ్మాండంగా పనిచేసిండు. ఇంటింటికి పోయి అమ్మమ్మల కాళ్ళు పట్టుకొని మీరు 2000 ముఖ్యమా మా ఉద్యోగం ముఖ్యమా అని అడిగారు. ఉద్యోగాలు వచ్చిందనుక 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కూర్చోండి లేదు. ఓహో ఇవి పెడుతున్నామా, కొద్దిసేపు పెట్టండి చూద్దాం. ఆయన మాట్లాడిన మాటలు గయ్య అడుగురు మీరు. ఫస్ట్ నుంచి పెట్టరా బాబు. ఆయన మాట్లాడిన ఇచ్చిన అన్ని ఒకటొక హామీ సౌండ్. ఓకే, ఇది వచ్చిందా? నేనేం చెప్తున్నా, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడి మళ్ళీ 2 లక్షల రుణం చేసుకొని డిసెంబర్ 9 నాటి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది వాడు మాట్లాడినా మనం మాట్లాడినా లోన్లు తెచ్చుకోవాలి, వచ్చి నెమ్మది నేను రుణమాఫీ చేస్తా. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతులు రైతులు మోసానికి పోయి ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో కొట్టుకునే బాధ్యత బాబు. ఇది దొరికింది కదా మీకు, ఇక ఇంత మించి ఏం కావాలి ఆయుధం? ఏం జరుగుతుంది ఇప్పుడు? 10 రోజులైంది కళ్ళాల పోసి, ఇంకా గుంటలేరని మొత్తుకుంటున్నారు. రేపటి నుంచి వెళ్ళి మీ పని అంతా ధాన్యం కేంద్రాల్లోనే. ఇది పట్టుకొని పోరి, మీ అందరికి పంపిస్తే సోషల్ మీడియాలో వాట్సాప్లలో వస్తుంది మొత్తం. ఇది పట్టుకొని పోరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి. ఇగో ఇది ఈయన చెప్పిన మాట అమ్మా, మేము చెప్పింది కాదు. 2600 వస్తుందా లేదా, ఇస్తాడా లేడా, బోనస్ సంగతి ఏది? వేస్తే తెల్లారే పైసలు ఇస్తా అంటున్నాడు, తెల్లారే పైసలు ఇస్తా అంటుండు. 10 రోజులు 15 రోజులు ఒకరొకరు కాలంలో పోసి పెట్టాడా కొనుగోలు కేంద్రాల్లో. మరి పైసలు వస్తలేవా, తయారు కావట్లేవా, మరి ఉన్నాయని తినేసిండ్రా, అన్ని ఢిల్లీకి పంపినరా పైసలు? దేనికి ఆలస్యం అవుతుందో ఆలస్యం చేస్తున్నారు, మొత్తుకుంటున్నారు దిక్కు రైతులు. మన పని వేరే ఏం లేదు. ఏందో కర్ర పట్టుకొని ఈడికాడికి తిరిగి కర్ర సాము చేసేది ఏం లేదు. సూర్యాపేటకు వచ్చేది లేకపోతే ఆత్మకూరుకో పెనువాడు మండల కేంద్రానికి వచ్చేసేది ఏం లేదు. గాన్నే మీ కార్యక్షేత్రం గదే. ఇది జేబులో పెట్టుకొని పోండి. దాన్ని ఎవడు కాదనేది లేదు, ఎవరిని తిడతలేవు, ఎవరిని కొడతలేవు, ఎవడి నీ మీద కేసు పెట్టేది లేదు. ఇది వినిపించాలి. దీని మీద ఏ సంగతి గింతే మనం చేయాల్సిన ముచ్చట, ఇంకో పనే లేదు మీకు. నెక్స్ట్ అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సొంతం వస్తే ఇంత మంచి సేద చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఏం లేదు వేరే పంచాయతీ. నిన్న ఉగాది అయిపోయింది కదా, పోయి ఇంటింటికి పోరి, అక్క 2500 వచ్చినాయి నీకు, మాకు వచ్చినాయి, మరి 2500 ఒకటో తారీఖు నాడు పంపిండి, 2500 ఒకటో తారీఖు నాడు పంపిండు కదా అన్న రేవంత్ అన్న, అవి వచ్చినాయి అక్క నీకు, వస్తేనే అటే, రాకపోతే ఇటాయి, వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అటు, రాని వాళ్ళు ఇటు. ఇక పంచాయతీ ఏముంది, దాంట్లో కొట్లాడేముంది? వాడు ఉరుకొచ్చి నీ మీకు కర్రబట్టుకొని వచ్చేదేముంది? కాంగ్రెస్ వాడు పోలీసు వాడు వచ్చి నేను ఆపేదేముంది? ఇలా నీ పని నువ్వు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇవన్నీ పంపిస్తాం మీకు, మొత్తం అందరికీ వస్తుంది, సోషల్ మీడియాలో మీ వాట్సాప్లలో కూడా వస్తుంది, గది పట్టుకొని పోండి. నెక్స్ట్ డిసెంబర్ 9 నాడు పెద్దగా 2006 ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పండి, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కోట్. అవ్వ మనమని ఒక్కనే పెట్టాడు గురి, ఏం చేసినావో 4000 ఏమైనా బదులిస్తావా, మితికిస్తావా? 4000 పక్కన దేవుడు ఎరుగు. ఆ డిసెంబర్ నెల 2000 కొట్టిండి ప్రభుత్వుడు. ప్రతి మనిషి తెలుసు, ప్రతి పెన్షన్దారు తెలుసు. ఒక నెల రాలేదు అనే సంగతి ప్రజలకు తెలుసు. అది డిసెంబర్ నెల రాలే. డిసెంబర్ నెల వేయకుండా మోసం చేసి దొంగ జనవరి 1 నాడు వేసి నేను ఫస్ట్కి వేసిన అంటున్నాడు. మరి ఫస్ట్కి వేసినప్పుడు అయితే 4000 వేయాలి. ఏది ఈ పెన్షన్ 4 కాదు, డిసెంబర్ 2 జనవరి 2 4000 పక్కన పెట్టి ఉన్న 2 పోగొట్టు ఇస్తలేడు బిడ్డ అని వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే మీరు ఒక్కసారి కలిసి గుర్తు చేయాలి అంతే, దాంట్లో వేరే ఏం లేదు. నెక్స్ట్ ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసినాం. ఆపం అవన్నీ కింద మీకు డేట్లు వస్తున్నాయి. మొదలు చెప్పినాడు డిసెంబర్ 9 అన్నాడు, ఆ తర్వాత జనవరి 15 అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చే నెల 21, ప్రతి నెల వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. అసలు ఇస్తాడా ఇయ్యడా? ఎన్నికల ముందు అక్కడ ఉన్నప్పుడే ఇయ్యనోడు ఎన్నికలు అయిపోయినాక అక్కడికి దానికి ఇస్తాడా? అసలు ఉంటుందా రైతు బంధు? ఇస్తాడా రైతు బంధు? అసలు అనుమానం ఇది. రైతు బంధు వాడు ఎగ్గొట్టకుండా ఉండాలి అని అంటే తప్పకుండా మీ తరఫున కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే గెలవాలి. ఇది రైతులకు మీరు ఇవ్వాల్సిన హామీ. వాడు ఇచ్చిన హామీ ఎగ్గొట్టకుండా ఉండాలి, వాడిని ముళ్ళుగర పెట్టి పొడవాలి అని అంటే ఆ ముళ్ళుగరగా పెట్టి పొడిసే రైతు మునగాడే బీఆర్ఎస్ ఎంపీ. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు గెలిపియాలి, బీఆర్ఎస్కు ఓట్ వేయాలి. ఈ విషయాన్ని రైతులకు మాట్లాడాలి మనం. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకి ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళే పోతున్నాం మనం. ఆ ఇళ్ళకి పోండి, మీకు ఎరికే ఏ ఊరో ఆ ఊరోనే కదా. ఆ ఊళ్ళో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఒక్కసారి పోయి అక్క జర బంగారం ఏం చేయించినావు, ఏం నగ చేయించినావు బిడ్డకు చూపించమని ఒక్క మాట అడిగితే తెలిసిపోతుంది. ఈ మునగాంది చూపించాలి, ఇవే చూపించాలి. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి కొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రులు. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ
నేను దీంతో చెప్పను, నేను ఉద్యోగం ఇస్తాను. మీరు కలెక్షన్ కావాలంటే ఎప్పుడు చూసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो एक अगले विधंगा ఆయన ఒక్కడే కాదు, ప్రియాంక గాంధీ కూడా చెప్పింది 4,000 రూపాయలు ఇస్తాం బేరోజ్గార్. బేరోజ్గార్ అంటే పని లేనోళ్ళు, నిరుద్యోగులు అని అర్థం. ఆయన చెప్పిండు, ఆమెతో చెప్పించిండు. దీని విక్రమార్క అప్పుడే మాట్లాడిండు అసెంబ్లీలో, మేము ఇస్తామని చెప్పలే, అయ్యాలే తీసినాం. ఇది మొదలుపెట్టి ఒకటి ఎత్తేస్తామని. యువకులు, ప్రతి ఊర్లో యువకుడు ఆశపడ్డాడు, నిజమే వస్తుందేమో నాకని నమ్మిండు. ఉద్యోగం వచ్చేంత వరకు 4,000 రూపాయలు ఇస్తే దీంతో బతుకుతా అనుకున్నాడు. ఉద్యోగానికి 4 రోజులు ఆలస్యమైన నోటిఫికేషన్ వచ్చి అన్నీ చేసినా ఈ లోపల 4,000 రూపాయలు ఎమ్మటే ఇస్తాడు కదా నిరుద్యోగ భృతి అని నమ్మిండు. ఆ యువకులందరికీ కూడా గది చూపించాడు తీసుకపోయి. అదేవిధంగా విద్యార్థులారా చాలాసార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం, ఎంబీబీఎస్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టుకోవడానికి పైసలు. ఇంజనీరింగ్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, ఫీజులు లేక కూలి పని చేసుకుని తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, చదువుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలని యువ వికాసం పేరు మీద మీకందరికీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇస్తే మీరు ఫీజులు కట్టుకోవచ్చు, మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు, మీకు కావాల్సిన ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. మీరు ఉన్నత చదువులు చదవడానికి 5 లక్షల రూపాయల బ్యాంకు గ్యారెంటీ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇదేనా 5 లక్షల రూపాయలు ప్రతి విద్యార్థికి బ్యాంకు గ్యారంటీ కార్డు ఇస్తే అందులో మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు, ఏటీఎం కార్డు లాగా. ఇది ఆయన చెప్పింది. విద్యార్థులకు ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇంకోటి కావచ్చు విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన మాట. మీ ఊర్లో మీ గ్రామంలో ఉండే విద్యార్థులందరికీ అది ఒకసారి చూపించారు. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థులకి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారి ప్రత్యేక నేను ఇంతకుముందు చెప్పింది కదే, కాలేజీ పోయే అమ్మాయిల్ని ఏమైందమ్మా స్కూటీ వచ్చాయి కదా, మరి స్కూటీ మీద పోక ఎందుకు నడిచిపోతున్నావు, బస్సు దిగుతున్నావు, నీ స్కూటీ నీకే ఉంటే మళ్ళీ ఎలక్ట్రికల్ స్కూటీ, మళ్ళీ అది కూడా పెట్రోల్ డీజిల్ ఖర్చు కూడా లేదు, మరి ఆ స్కూటీ మీద పోక దీని మీద ఎందుకు తిరుగుతున్నావు బిడ్డ అని అడుగురు. రాజీనామా చేయకుండా పార్టీ మార్చే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కలిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందరుంటా. ఈ మాట ఆడు చెప్పిండు. నిన్న తుక్కుగూడ సభగా మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్. దాంట్లో రాసింది 13వ పేరాలో, ఎవడైనా సరే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి పోతున్నానని ప్రకటించినా, ఆ పార్టీ కండువ కప్పుకున్నా అదే క్షణంలో వాడి సీజ్ అయినట్టే, వాడి పదవి పోయినట్టే అని చెప్పి చట్టం తెస్తాము అని చెప్పారు. అది చెప్పినప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంది తెల్ల వెంకటరామును, దానం నాగేందర్ను, ఈ గొప్ప వాళ్ళను. అంటే కాంగ్రెస్ పార్టీకి తనిచ్చే హామీల మీద ఎంత నమ్మకం ఉంది అనేదానికి దాని నిదర్శనం. ప్రజల్ని ఎట్లా మోసం చేయొచ్చు, గంత బహిరంగంగా, గంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పార్టీ మార్పించుకున్న వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి పార్టీ మార్పిడి చట్టం తెస్తాం. ఎంత దుర్మార్గులు వీళ్ళు. అంటే ప్రజల్ని ఎట్లా మోసం చెయ్యొచ్చు అన్న ఒక మూర్ఖత్వం, ఎంత బహిరంగంగా.
మిగతా రకాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఓకే వదిలే, ఓకే బంద్ చేయి. సరే నేను భాగవతం అంతా చూసాను. మనమేమో చేసినవి చెప్పుకోక దెబ్బతిన్నాం. ఈ దేశంలో అత్యంత ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళం మనం. ప్రభుత్వ ఉద్యోగాలు 1,60,000 ఇస్తే ప్రైవేట్ రంగంలో దాదాపు 20 లక్షల మందికి పని కల్పించిన ఏకైక రాష్ట్రంగా ప్రపంచ సంస్థలు చెప్పినాయి. మొన్న 10 రోజుల క్రితమే వాడోడ నివేదిక ఇచ్చాడు. భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి పని కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో దాదాపు 20 లక్షల మందికి పని కల్పించింది అనే మాట. మనం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ ఐపాస్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే కరెంటు 24 గంటల కరెంటు, నీళ్లు, రోడ్లు ఇవి ఏదైతే అందుబాటులో తీసుకొచ్చినామో, లా అండ్ ఆర్డర్ ఏదైతే అందుబాటులో తీసుకొచ్చినామో, దీంతో మొత్తం ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవడు బయట పరిశ్రమ పెట్టాలన్నా, ఎవడు భారతదేశానికి రావాలన్నా చక్కగా హైదరాబాద్లోనే దిగినరు, చక్కగా కేటీఆర్ని కలిసిండ్రు, ఇక్కడనే పెట్టినరు. దాదాపు 50,000 పరిశ్రమలు పెట్టారు. దాంతో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినాం. ఆ విషయాలు కూడా మనం చెప్పుకోవాలి, ప్రచారం చేసుకోవాలి. ఈ దొంగలు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్ముతారా అని అనుకున్నాం. మనం కొంత నిర్లక్ష్యంగా పోయినాం. వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు, ఈ బుడ్ర కనగాడు వాని మాటలు ఎవరు నమ్ముతాడు అని అనుకున్నాం మనం అన్నాడు. కానీ ప్రజలు నమ్మిండ్రు. ఇవాళ మోసపోయినామని భావిస్తున్నారు. ఆ ప్రజలకు ఉన్న వాస్తవాల్ని, ఉన్న నిజాల్ని, వాళ్ళ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని గుర్తు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యత. దాని ద్వారానే ఇవాళ ప్రజలు ఏదైతే నిజంగానే వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి మీరు నమ్ముతున్నారో, ప్రజలు ఇవాళ వచ్చిన కరువుకు ఈ ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా మేము తప్పు చేసినామనే మాట అంటున్నారు అని మీరు ఏదైతే భావిస్తున్నారో, మరి అదే నిజమైనప్పుడు తప్పకుండా మీ గ్రామాలలో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళను ప్రభావితం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏ మండలానికో జిల్లాకో ఇంకో నాయకుడి గాడికో వచ్చే పని లేదు. ఓటర్లు మీ పక్కనే ఉన్నారు. మీ పక్కన ఉన్న వాళ్ళని చైతన్యం చేయడం అనేదే మీ బాధ్యత. దానికి మీ గ్రామంలో ఈ ఎండాకాలం ఎండలు కూడా దారుణంగా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఎండలలో తిరిగే పని కూడా లేదు. పొద్దుగా లేవగానే 6 గంటలకు ఒక్క రౌండ్ ఒక బజారుకు పోర్రి 8-9 వరకు, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 5 తర్వాతనే పోన్రి. బ్రహ్మాండంగా రోజు 2-3 గంటలు పనిచేసిన చాలు ఏ ఊరు లా ఊరిలో అద్భుతమైన ఫలితం తీసుకునే అవకాశం ఉంది. తప్పకుండా ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ వైపు చూసే ప్రజలందరినీ కూడా బూతుకు తీసుకొచ్చి మనకు అనుకూలంగా ఓటు ఎంచుకొని మన పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడం ద్వారా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం, ఈ జిల్లా ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మన పైన ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా హాజరైన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహాన్ని మే 11 తారీఖు వరకు కూడా కొనసాగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.